హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి మీరు తమిళలో చూసిన ఫోటోలో ఉన్న మోటార్ వచ్చేసి 300 ఫీట్లకు సంబంధించిన బోర్ మోటార్ అనమాట. 1.5 HP. దాన్ని ఈ బాయిల్ అనేది మనం ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. దాని పూర్తి ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేస్తామనేసి ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూద్దాం. ఆ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. 1.5 HP 15 స్టేజ్ ఫ్రెండ్స్. అది 1.5 HP 15 స్టేజ్ 300 ఫీట్లది బోర్ది. కానీ మనం దీంట్లో బాయిల్ అయితే వేయడం జరిగింది. దాని ప్రెజరు, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందనేసి ఈ వీడియోలో అయితే మొత్తం చూద్దాం. ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. పూర్తి వీడియో అయితే చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి అయితే మోటార్ అయితే వేద్దాం. కింద పట్టు అది బొట్టు అటు పట్టకు. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మీరు ఇక్కడ మెటీరియల్ చూడొచ్చు. మోటార్కి సంబంధించి నెప్పల్స్ కానివ్వండి, పైపు, కేబుల్, అలానే స్టార్టర్ బాక్సు, ఇవన్నీ మీరు చూడొచ్చు. ఓన్లీ బాయిలకే కాబట్టి తక్కువ మోతాదులో అయితే తేవడం జరిగింది ఇవన్నీ కూడాను. అందులో ఈ మోటార్ మీరు చూడవచ్చు. CRI పంప్స్ నుంచి వెళ్ళి CRI 1.5 HP. దీని యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే కనుక 1.1 కిలోవాట్ 1.5 HP మోటరు. దీని యొక్క వెయిట్ వచ్చేసి 19 kgs అయితే ఉంటుందని మెన్షన్ అయితే చేసారు. నెక్స్ట్ వీటి విషయానికి వచ్చినట్లయితే మనం స్టీల్ బోల్ట్ మీరు చూడవచ్చు. స్టీల్ నెప్పల్, ఇది ఇంచుంపావు టు 1 ఇంచ్. ఇది ఐరన్ నెప్పల్ పైన వేయడం కోసం అనేసి. అలానే ఈ మీరు చూడొచ్చు 19 mm ఆయిల్ సీల్స్. ఇవి మనం 2 అయితే తీసుకున్నాం, ఎందుకంటే తాడు కడడం కోసం అనేసి. అవి ఏ విధంగా యూజ్ చేస్తా అనేది కూడా ముందు చూద్దరు మీరు. మొత్తానికి పచ్చి రబ్బరు, టేపులు, అలానే ఈ యొక్క స్టార్టర్ బాక్స్ మీరు చూడొచ్చు. 1.5 HP మోటార్కి సంబంధించి స్టార్టర్ బాక్స్ అనమాట. అలానే ఈ యొక్క స్టార్టర్కి సంబంధించి లోపల కెపాసిటర్లు కూడా చెప్తా మీకు. 40 కెపాసిటర్ రన్నింగ్ది, 120/180 స్టార్టింగ్ కెపాసిటర్ అయితే ఉంటుంది. అలానే కేబుల్ మీరు చూడొచ్చు, 1.5 కేబుల్ అనమాట. ఇది వచ్చేసేమో ఒక 15 మీటర్లు అయితే తీసుకున్నాం, ఎందుకంటే బాయిల్ నుంచి బయట దాకా రావడం కోసం అనేసి. అలానే ఈ పైపు మీరు చూడొచ్చు, దగ్గర 40 ఫీట్లు అయితే ఉంటుంది ఈ పైప్ అనేది. ఓకే, 4 కండల బాయి. మొత్తం ఇది 10 గేజ్ పైపు, సాయి కావేరి అనేసి. ఓకే, ఇప్పుడైతే మోటార్ ఓపెన్ అయితే చేసేద్దాం. ఓపెన్ అయితే చేసేసి ఒకసారి చూద్దాం, మీకు చూపిస్తా. ఇది వచ్చేసేమో మోటార్ యొక్క పంప్ అనమాట. ఈ యొక్క పంప్ వచ్చేసేమో మనకి 15 స్టేజ్ కాబట్టి ఇందులో 15 ఇంప్లర్స్ ఉంటాయి అనేసి మనకు అర్థమవుతుంది. అలానే దీని మీద మీరు చూడొచ్చు కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టార్టర్కి సంబంధించి, అలానే స్టార్టర్లో ఉన్న కెపాసిటర్లకు సంబంధించి, మోటారు హెచ్పిని బట్టి, దాని యొక్క కిలో వాట్ని బట్టి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేసి, దాని యొక్క ఇంప్లర్ల సైజు అన్నీ కూడాను దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసారు. అలానే మోటరు నేమ్ ప్లేట్ మీద కూడా సేమ్ అదే డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అలానే ఇందాక మనం చూసిన పంపు మీద కూడా సేమ్ అదే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఓకే, ఇప్పుడైతే దీన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. మనమైతే వాటర్ అయితే తప్పకుండా ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కలిపే క్రమంలో మనం ఏమి చేస్తాం అనేసి ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్, దీంట్లో మనకి ఇదైతే బాయిలో వేస్తున్నాం కాబట్టి ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. అలానే బోర్లో వేసిన మోటార్ల
వీడియోస్ కూడా చాలా అంటే చాలా అయితే ఉన్నవి. అవి పైన ఐ కార్డ్లో ఎండ్ స్క్రీన్లు ఇస్తా, అవన్నీ మీరు చూడండి మనం బోర్లు ఏ విధంగా దింపుతాం అనేసి. ఓకే, ఇదైతే మనం బాయిల్ అయితే వేస్తున్నాం కాబట్టి వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఇది కూడా బోర్లు వేసి ఉంటే మాత్రం తీయకపోతుండే, ఎందుకంటే చాలా వీడియోస్ ఇంతకుముందు మనం చేసినాం కాబట్టి అవసరం లేదనుకుండే. స్టార్టర్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాం, మీరు చూడొచ్చు. ఓకే, ఇది మీరు చూడొచ్చు. దీని మీద సేమ్ డీటెయిల్స్ 1.1 కిలోవాట్, అలానే 1.5 హెచ్పికి సంబంధించిన స్టార్టర్ బాక్స్ అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేసిర్రు. ఇక్కడ స్టార్టింగ్ కెపాసిటర్ అలానే 2 రన్నింగ్ కెపాసిటర్లు మీరు చూడొచ్చు. ఇవి రన్నింగ్ కెపాసిటర్ వచ్చేసేమో 40 రన్నింగ్ కెపాసిటర్లు అవుతున్నవి. అలానే స్టార్టింగ్ కెపాసిటర్ 120/180. ఆయిల్ సీల్స్ అయితే మనం ఓపెన్ అయితే చేసేద్దాం. ఓపెన్ చేసేసి ఇవి మనం మోనో బ్లాక్ మోటార్లకు అయితే వాడడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఆయిల్ సీల్స్ వచ్చేసి, ఎందుకంటే వాటర్ లీకేజ్ కాకుండా వాటర్ ప్రెషర్ కోసం అనేసి. కానీ ఇక్కడైతే మనం ఓన్లీ వీటి యొక్క స్ప్రింగ్స్ కోసం అయితే వీటిని తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఏ విధంగా ఓపెన్ చేస్తున్నాం అనేసి. అన్నీ తీసేసి ఓన్లీ ఒక స్ప్రింగ్స్ అయితే యూజ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, వీటికున్న హోల్డర్స్లో వీటిని అయితే హ్యాంగింగ్ అయితే చేసేద్దాం. ఎందుకంటే వీటికి తాడు కడితే మాత్రం చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊడిపోదని చెప్పుకోవచ్చు. స్టీల్ చెప్పలేమన్నా తెచ్చిండే తెలియదు అని. ఓకే, ఇవి కూడా పెట్టేసేసినాం మనం తాడు కడడానికి. నెక్స్ట్ ఈ పంపుకు వచ్చేసి ఈ యొక్క నెప్పలు అయితే మీరు చూడొచ్చు. మనకి ఇంచు బావు నుంచి 1 ఇంచ్కి ఫుల్ ప్రెషర్ తోటి అయితే వాటర్ రావడం అయితే జరుగుతుంది. దీనికి మొత్తం ఏ విధంగా ఫిట్టింగ్ ఉందని చూసేసుకొని దాన్ని బట్టి దారం అయితే మొత్తం ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. దారం వేసేసి దాని మీద షెలాక్ రాసి ఇప్పుడైతే మనం ఈ యొక్క మోటార్ యొక్క నెప్పలకి అయితే ఫిట్ చేద్దాం. ఓకే, మొత్తం ఫుల్ టైట్గా చేసేసినట్లయితే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊడిపోదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బోర్లా పోయినప్పుడు మొత్తం వెయిట్ అంతా ఈ యొక్క నెప్పల మీదనైతే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి హౌసింగ్ అన్నమాట ఇది. మోటార్ ఫిట్టింగ్కి అలానే పంపు ఫిట్టింగ్కి మధ్యలో ఉండేది. నెక్స్ట్ ఇక్కడ మనం హెచ్డిపి పైప్ ఎక్కడం కోసం ఈ యొక్క మార్కింగ్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేసి హోల్ అయితే మనం పెట్టడం కోసం అనేసి, ఇది పర్ఫెక్ట్గా పైప్ ఎక్కిన తర్వాత హోల్ ఎక్కడుంది ఏందనేసి తెలుసుకోవడం కోసం ఇది. మనం ఇవన్నీ చేసే ముందు మస్ట్ అండ్ షుడ్గా వాటర్ అయితే తప్పనిసరిగా మోటార్లో పోయాల్సి అయితే ఉంటుంది. నీళ్ళ మోటార్ ఏదైనా సరే నీళ్లు పోయకపోతే మాత్రం ఒక 2-3-5 మినిట్స్లో అయితే కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మోటార్ అనేది హీట్ అవుతుంది కాబట్టి తొందరగా కాలిపోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాటర్ అయితే పోసినట్లయితే మనకి చాలా ఫ్రీగా అయితే నడుస్తుంది, వైండింగ్ కూడా హీట్ కాదని చెప్పుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ కొన్ని నింపే ఉన్నాయి, మనం కొన్ని అయితే నింపడం జరిగింది. ఓకే, మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత మనం ఆయిల్ అయితే ముంచుతున్నాం, మీరు చూడొచ్చు. వాటర్ అయితే ఆ సెక్షన్ అయితే అయిపోయింది, మోటార్ సెక్షన్ అనేది. ఇప్పుడైతే పంప్కి హెచ్డిపి పైప్ అయితే వెక్కిస్తున్నాం, మీరు చూడొచ్చు ఏ విధంగా పెడుతున్నాం అనేది.
ఓకే, ఈ విధంగా ఒకసారి ఒక మోతాదులా వెయిట్ చేయాల్సి ఉంటుంది. బాగా ఓవర్ హీట్ చేసినా కానీ డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. ఈ విధంగా నార్మల్ హీట్ చేసేసి ఈ విధంగా పెట్టినట్లయితే టోటల్గా అయితే మనకి ఎక్కడ దాకా కాలిందో అక్కడ దాకా అయితే ఎక్కుతుంది అనమాట. మీరు చూడొచ్చు ఈ విధంగా మొత్తం కూడా నిప్పల దాకా అయితే ఎక్కింది. మొత్తం తుడిచేసి దీనికి ఒక హోల్ అయితే ఉంది కదా, ఆ హోల్లో బోల్ట్ అనేది ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇందాక తీసుకున్న మన మార్కింగ్ అనేది మెజర్మెంట్ చేసిన పుల్ల ఇక్కడికైతే వచ్చింది. చూద్దాం ఇక్కడైతే హోలు ఏ విధంగా దొరుకుతుంది అనేసి. ఓకే, హోల్ అయితే పెట్టేసేసినాం, మీరు చూడొచ్చు. గతం ఈ విధంగా సింపుల్గా అయితే దొరుకుతుంది అన్నమాట. మనకి మార్కింగ్ పెట్టుకున్నట్లయితే చాలా తేలికగా అయిపోతుంది వర్క్ అనేది. ఈ నట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, నట్ బోల్ట్ అనేది. ఒకవేళ బోర్లా మోటార్ ఇరికినా కానీ దీనికి క్లాంప్ వేసేసి ఈ బోల్ట్కి చైన్ లాక్లు వేసేసి బైక్ అయితే గుంజడం జరుగుతుంది. చైన్ లాక్లు క్లాంపులు వేసేసి మోటార్ అయితే గుంజడం అయితే జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్ అనమాట బోర్ మోటార్కి. ఓకే, నెక్స్ట్ మోటార్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు చాబీ అయితే ఉన్నది షాఫ్ట్కి. చాబీని అయితే ఈ పంపులో ఉన్న సిట్టింగ్కి పర్ఫెక్ట్గా అయితే కూర్చోబెట్టినట్లయితే మనకి మోటార్ అయితే నడుస్తుంది. లేదంటే కనుక మనకి ఉత్త ఎంటీ మోటార్ అయితే రన్ కావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఇక్కడ మోటార్ సిట్టింగ్కి అలానే పంపులో ఉన్న సిట్టింగ్ అయితే సెట్ చేసేసినాం. నెక్స్ట్ నట్ బోల్ట్ అయితే వేసేద్దాం. నట్ బోల్ట్ వేసేసి ఫుల్ టైట్ అయితే చేసేద్దాం. ఎక్కడ కూడా మనకి కొంచెం లూజ్ ఫిట్టింగ్ ఉన్నా కానీ బుష్లు ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని ఫుల్ టైట్ చేసినట్లయితే మనకి ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉండి మోటార్ కూడా మంచిగా అయితే రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. కింద పెట్టొద్దు అందుకోసం ఎప్పుడైనా స్టాండ్ల మీద పెట్టుకో. ఓకే, మోటార్కి అయితే ఒక 2 మీటర్ల కేబుల్ అయితే ఇచ్చారు. ఈ 2 మీటర్ల కేబుల్కి పైకి అయితే తీసుకొని ఈ యొక్క క్లాంప్ అయితే వేస్తున్నాం. మీరు చూడొచ్చు జాల్ అనమాట. ఈ యొక్క జాల్ వచ్చేసి ఒండు నీళ్ళు రాళ్ళు ఇసుక లాంటివి గుంజకుండా ఈ యొక్క ఐరన్ జాల పెట్టేసేసినాం. నెక్స్ట్ ఐరన్ జాల మించి ఫుల్ బోర్ జాల్ అనేది ఇది మీరు చూడొచ్చు బ్యాగ్ అనమాట. ఈ యొక్క బ్యాగ్ అనేది వేసినట్లయితే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న ఇసుక లాంటిది కూడా గుంజకుండా అయితే ఉంటుంది. ఓకే, చిన్న చిన్న ఇసుక లాంటిది గుంజినా కానీ ఇంప్లర్లు అలానే బుష్లు ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసం అనేసి ఇది బోర్ జాల్ అనమాట. మొత్తం ఫుల్ ప్యాకింగ్ ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోటార్ అయితే బురద లాంటిది ఇసుక లాంటిది ఆగదు. ఓకే, వీటికైతే తాడైతే కట్టేసేద్దాం. తాడు కట్టేసేసి మోటార్ని అయితే దింపేసేద్దాం. అంతకంటే ముందు ఇప్పుడు ఈ యొక్క కేబుల్కి మనం ఇందాక తీసుకున్న 15 మీటర్ల కేబుల్ అయితే జాయింట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా 2 కేబుల్స్ జాయింట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి స్టెప్ బై స్టెప్ 3 జాయింట్లు ఏ విధంగా వేస్తున్నాం అనేసి మీరు చూడవచ్చు. ఈ యొక్క జాయింట్కి సంబంధించి పూర్తి వీడియో సపరేట్గా అయితే వీడియోలు అయితే చేసిన సబ్మెర్సిబుల్ కేబుల్ జాయింట్ విత్ రాము అని యూట్యూబ్లో అయితే సెర్చ్ చేయండి. చాలా వీడియోస్ అయితే వస్తాయి అది ఎంత పర్ఫెక్ట్గా ప్రాపర్గా వేయాలనేసి. అవైతే తప్పకుండా చూడండి. ఎందుకంటే ఓపెన్ వెల్ మోటార్కి కానివ్వండి, బోర్ మోటార్లకు కానివ్వండి ఈ జాయింట్లు అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే స్ట్రైట్ జాయింట్లు స్టెప్ బై స్టెప్ వచ్చే జాయింట్లు కాబట్టి ఈ విధంగా మనకి సమానం అయితే రావాల్సి ఉంటుంది. మీరు చూడవచ్చు ఈ విధంగా వచ్చింది అనేసి. ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడ కూడా మలగకుండా అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే ఈ యొక్క మోటార్ని బోర్లకైతే బాయిల్ని అయితే దింపుదాం. నీళ్ళు అయితే పైనే ఉన్నవి,
ఒక 3 కండాలల్లో అయితే వాటర్ అయితే ఉన్నవి. ఇంకొక కన్నం నిండా వాటర్ ఉన్నాయి. ఓకే, మోటార్ని అయితే లోపల దింపేసిన తర్వాత ఇక్కడ మనం స్టార్టర్ బాక్స్ని అయితే గోడకి హ్యాంగింగ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ మార్కింగ్ కూడా తీసుకుంటున్నాం. ఓకే, సీలలు కూడా కొట్టేసేసి దీన్ని అయితే హ్యాంగింగ్ అయితే చేసేద్దాం. ఓన్లీ జస్ట్ ఇల్లు కన్స్ట్రక్షన్ పర్పస్ కాబట్టి ఎక్కడొక్కడ పెట్టి నడిపించడం అయితే జరుగుతుంది. తర్వాత ప్రాపర్గా ఇంట్లో అయితే ప్రాపర్గా అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నార్మల్గా సీలలు కొట్టి హ్యాంగింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇక్కడ కనెక్షన్స్ మీరు చూడొచ్చు. RYB అయితే ఇచ్చేసినాం, ఫేస్ న్యూట్రల్ ఇచ్చేసినాం. నెక్స్ట్ ఈ యొక్క కేబుల్ మొత్తం అయిపోయిన తర్వాత మోటార్ మొత్తం బాయిలో దింపిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చిన నెప్పలు ఇది మీరు చూడొచ్చు. 1 ఇంచ్ నెప్పలు అయితే ఐరన్ నెప్పలు పైప్కి అయితే ఎక్కిచ్చేసినాం. 1 ఇంచ్ to 1/2 ఇంచ్ రెడ్యూసరు, అలానే 1/2 ఇంచ్ నెప్పలు అయితే వేస్తున్నాం మీరు చూడొచ్చు. మనకి క్యూరింగ్ పైప్ అనేది పెట్టుకోవడం కోసం అనేసి బయట పక్క. ఓకే, మనం ఫుల్ టైట్ చేసేసినాం. 2 రోజులు అయితే రెస్ట్ పడితే ఇంకా ఫుల్ అయితే స్టక్ అయిపోతుంది ఇది. ఒకసారి అయితే మోటార్ అయితే ఆన్ చేద్దాం. మోటార్ ఆన్ చేసి ఒకసారి చెక్అవుట్ అయితే చేసేద్దాం. పోయింది అది. सर किन्ने बाट मरसा बाट ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మోటార్ యొక్క ప్రెజర్ అయితే మీరు చూడొచ్చు ఫుల్ అయితే ఉంది. ఎందుకంటే 300 ఫీట్లలో వేయాల్సిన మోటార్ మనం జస్ట్ ఒక 45-50 ఫీట్లలో అయితే వేసినాం. ఇప్పుడైతే మోటార్ ఏ విధంగా పోస్తుందో మీరు చూడొచ్చు. ఫుల్ ప్రెజర్ తోటి అయితే వస్తుంది. వీడియో ఇన్స్టాలేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.